సమంత ఋతుప్రభు ఈ పేరు చెప్పగానే సినిమాలు, కాంట్రవర్సీలు, విమర్శలు, ట్రోల్స్ ఇలా చాలా గుర్తొస్తాయి. ఎందుకంటే ఈమె జీవితం సినిమాను మించిపోయేలా ఉంటుంది. హ్యాపీ మూమెంట్స్ తో పాటు బాధగా అనిపించే సంగతులు చాలానే వినిపిస్తాయి. వీటి గురించి కొందరికి తెలిస్తే మరికొందరికి తెలీదు. ఇప్పుడు సమంత 38వ పుట్టినరోజు సందర్భంగా మరోసారి వీటిని అలా గుర్తు చేసుకుందాం. తమిళనాడులోని చెన్నైలో పుట్టి పెరిగిన సమంత అక్కడే చదువుకుంది. డిగ్రీ చివరిలో ఉండగానే మోడలింగ్ లోకి అడుగు పెట్టింది. అయితే సినిమాలోకి రాకముందు ప్యాకెట్ మనీ కోసం పార్టీలు, ఈవెంట్స్ లో వెల్కమ్ గర్ల్ గా పనిచేసింది. అలానే ఏం మాయ చేశావే ఈమె తొలి సినిమా అని చాలా మంది అనుకుంటారు. కానీ అంతకు ముందే తమిళంలో మాస్కోవిన్ కావేరి అనే మూవీలో నటించింది. తెలుగులో రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇలా స్టార్ హీరోల అందరితోనూ సినిమాలు చేసింది. హిట్స్ కొట్టి స్టార్ హీరోయిన్ హోదా అనుభవించింది. 2010 నుంచి 2019 వరకు దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలో వరుస చిత్రాలు చేసిన సమంత ఆ తర్వాత మాత్రం వరుస ఫ్లాప్ల దెబ్బకు డౌన్ అయిపోయింది. ఈ మధ్యలో ఆమెకు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్టు తెలియడంతో కొన్నాళ్ళు సినిమాలకు బ్రేక్ కూడా ఇచ్చింది. సినిమాలతో పాటు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న ఉగ్రవాది తరహా పాత్రలో నటించి షాక్ ఇచ్చింది. ఇప్పటి వరకు గ్లామర్ రోల్స్ శామ్ ని చూసిన ఫ్యాన్స్ ఈ సిరీస్ లో సమంత డీ గ్లామర్ గెటప్ ఫైట్స్ చేయడం చూసి అవాక్కయ్యారు. సమంతకు యశోద అనే మరో పేరు కూడా ఉంది. ఈ విషయం దాదాపు ఎవరికి తెలీదు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఆమెని ఈ పేరుతో పిలుస్తారు. యశోద పేరుతో సమంత ఓ సినిమా కూడా చేయడం విశేషం. అలానే 2012లో తెలుగు, తమిళంలో ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకుంది. రేవతి తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోయిన్ గా ఘనత సాధించింది. 2013లో తనకు డయాబెటిస్ ఉన్నట్లుగా బయటపెట్టిన సమంత జిమ్, హెల్దీ ఫుడ్ తీసుకొని ఆ వ్యాధి నుంచి బయటపడింది. కానీ ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడింది. 2022 అక్టోబర్లో ఈ విషయాన్ని బయటపెట్టింది. దీనివల్ల దీర్ఘకాలిక కండరాల వాపు వస్తుంది. ప్రస్తుతం కొంతమేరకు దీని నుంచి కోలుకుంది. కానీ పూర్తిగా నార్మల్ అవ్వాలంటే మాత్రం కొన్నేళ్లు పట్టొచ్చు. సినిమాల సంగతి పక్కన పెడితే సమంత వ్యక్తిగత జీవితం అంతకు మించి అనేలా ఉంటుంది. అక్కినేని హీరో నాగ చైతన్యని ప్రేమించింది. 2017లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది. కానీ ఏమైందో ఏమో కానీ 2021లో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించింది. దీంతో అటు అభిమానులు, ఇటు ఇండస్ట్రీలో అందరూ షాక్ అయ్యారు. కారణం ఏమిటో తెలియకుండానే సమంతపై చాలా విమర్శలు చేశారు. అసలు ఏం జరిగిందనేది ఇప్పటికీ సస్పెన్సే. సమంత జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోకముందే చాలా మంది విమర్శించేవారు, ట్రోలింగ్ కి గురయ్యేది. అయితే ఎన్ని కాంట్రవర్సీలు ఉన్నా సరే సమంతలో ఓ మంచి మనిషి కూడా ఉంది. పేద పిల్లలు, మహిళల సంక్షేమం కోసం ప్రత్యూష సపోర్ట్ అనే ఎన్జిఓ స్థాపించి చాలా మందికి సహాయపడుతుంది. ఇలా సమంత జీవితం చూసుకుంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని స్థాయి నుంచి మొదలై స్టార్ హీరోయిన్ హోదా అనుభవించి పెళ్లి జీవితంతో విమర్శలు ఎదుర్కొని పరిస్థితులు